అలసటగా కూర్చున్న భర్తను విచారంగా చూస్తూ అతని దగ్గరగా కూర్చుంది భద్ర. కుబేరుడు ఆమె వైపు చూసి నిట్టూర్చాడు. నాథ, మీ సోదరుడు పుష్పకాన్ని తీసుకుపోయాడు. ఆ దౌర్జన్యాన్ని క్షమిస్తారా? దశగ్రీవుడు చేసిన నేరం క్షమార్హమైన నేరం కాదు. ఏం చేస్తారు? ఏం చేయగలమో తెలిస్తే కదా దేవి ఏం చేస్తామో చెప్పడానికి. కుబేరుడి కంఠంలో విరక్తి ధ్వనించింది. స్త్రీ ఆస్తి అపహరణకు గురి అయినప్పుడు స్పందించాల్సిన విధానం ఇది కాదు నాథ. యక్షుల గౌరవాన్ని కాపాడే ఆలోచన చేయండి, భద్ర ఆవేశంతో అంది. అవును నాథ, సోదరి ఆలోచన చక్కగా ఉంది. తగిన విధంగా స్పందించండి, కుబేరుని మరొక పత్ని బుద్ధి అంది. స్పందన ఏముంది? సైన్య సమేతంగా వెళ్ళి పుష్పకాన్ని తీసుకురావడమే. మరొక కుబేర పత్ని చెరువి అంది. కుబేరుడు నిట్టూర్చాడు. మనకు పెద్దలున్నారు కదా, మొదట వాళ్లకు విన్నవించి చూద్దాం అన్నాడు పైకి లేస్తూ. విధి సంకల్పం. కుబేరుడు చెప్పింది విని బరువుగా నిట్టూర్చి అన్నాడు విశ్రవసుడు. ఏది నాన్నగారు విధి సంకల్పము? విధి స్వయంగా నాకు బహుకరించిన దివ్య విమానాన్ని దశగ్రీవుడు అక్రమంగా లాక్కోవడమా? కుబేరుడి కంఠంలో అసంతృప్తి ధ్వనించింది. దశగ్రీవుడు నా కొడుకే అయితే తల్లివైపు అసుర లక్షణాలను అందిపుచ్చుకున్నాడు. మూర్తీభవించిన తామస గుణం, అధికారం, అహంకారం, ఉచ్చనీచాలు ఎరుగని రక్కసబలం, అన్నింటినీ మించిన స్వార్థం. దశగ్రీవ రావణుడు బలగర్వితుడు. వాడి తామసం ముందు నీ రాజసం పనిచేయదు. సహజంగా సంక్రమించిన రాక్షస బలానికి వరబలం తోడైంది. అన్న తండ్రి తరువాత తండ్రి అంతటి వాడు. నీ హితవచనాలను పెడచెవిన పెట్టిన రావణుడు నా హితవచనాలను గౌరవిస్తాడని నేను అనుకోను. పుష్పకం నాకు చతుర్ముఖులు ప్రసాదించింది. జరిగిన అక్రమాన్ని ఆయనకు విన్నవించుకుంటాను అన్నాడు కుబేరుడు. ఫలితమేమిటి కుబేరా? చతుర్ముఖులు నీకు కేవలం పుష్పకం ఇచ్చారు. ఆ దశగ్రీవుడికి వరాలు వర్షించారు. విశ్రవసుడు నవ్వుతూ అన్నాడు. నా అన్నగారు, లంకానగర వాసం మీరు నిర్దేశించారు. మీ ఆదేశాన్ని పాటిస్తూ లంకలో యక్ష సామ్రాజ్యాన్ని స్థాపించాను. దశగ్రీవుడి కన్ను లంకానగరం మీద పడింది. వాడు నన్ను అడగగానే నేను మీకు నివేదించాను. అవును, పుష్పకాన్ని బ్రహ్మదేవులు నాకు ప్రసాదించారు. అది అపహరణకు గురి అయింది. ఆ విషయం ఆయనకు నివేదించడం నా విధి కాదా నాన్నగారు? సరే వెళ్ళు, విధాతకు విన్నవించుకో, విశ్రవసుడు నిట్టూర్చి అన్నాడు. నాకు తెలుసు కుబేరా, రావణాసురుడి ఆగడాలన్నీ నాకు తెలుసు. కుబేరుడు విన్నవించిన అనంతరం బ్రహ్మ అన్నాడు. పితామహ, దశగ్రీవుడిని పిలిపించి మందలించండి. నా పుష్పకాన్ని నాకు ఇప్పించండి. ధిక్కరిస్తే శిక్షించండి. కుబేరుడు ఆవేశంగా అన్నాడు. రావణుడు ధిక్కరిస్తాడు, అయితే నేను అతన్ని శిక్షించలేను. అతనికి వరాల వాయినాలు అందించాను. అయితే ఎంత పెద్ద వ్రతవృక్షమైనా ఒకనాడు నేలకూలక తప్పదు. సమయం రావాలి, వస్తుంది. రావణాసురుడు ఇలాంటి అక్రమాలు, అన్యాయాలు ఎన్నో చేస్తాడు. చేయాలి. కర్మ పరిపాకం కావాలి. పితామహ, కుబేర, ఒక నీతి చెప్తాను. రావణుడు నీతో యుద్ధం చేశాడు, పుష్పకాన్ని గెలుచుకున్నాడు. దురదృష్టం ఏమిటంటే నువ్వు అతనితో యుద్ధం చేసి ఓడించలేవు, పుష్పకాన్ని గెలుచుకోలేవు. పితామహ, కుబేరుడు బరువుగా అన్నాడు. ఇది అవహేళన కాదు, నిజం, బ్రహ్మ అన్నాడు. కుబేరుడు దయనీయంగా చూశాడు. పితామహ, మీరు అనుగ్రహించిన అమూల్య వస్తువును కోల్పోయాను. అది మీకు నివేదించాను. కుబేర, భవిష్యత్తులో, సమీప భవిష్యత్తులో కాదు సుమా, పుష్పకం తిరిగి నీ అధీనంలోకి వస్తుంది. ఈ భవిష్యవాణి నీకు కొంత ఉపశమనం కలిగిస్తుంది. నిజమా పితామహ? నిజమే, వెళ్ళిరా, శుభం భూయాత్. నిర్వికల్పానంద కథనం ఆపి శిష్యుల వైపు చూశాడు. ఏవైనా సందేహాలు ఉన్నాయా? గురువుగారు, బ్రహ్మ చెప్పినట్టు కుబేరునికి పుష్పక విమానం లభించిందా? ఎప్పుడు లభించింది? సదానందుడు అడిగాడు. బ్రహ్మవాకు తప్పదు కదా, నిర్వికల్పానంద అన్నాడు. రావణ సంహారం జరిగిన తర్వాత శ్రీరాముడు పుష్పకం మీదనే అయోధ్యకు చేరుకున్నాడు. ఆయన ధర్మస్వరూపుడు కదా. కుబేరుడి పుష్పకాన్ని కుబేరుడికి అప్పగించాడు. లంకారాజ్యంతో పాటు విభూషణుడి పరం చేయలేదు. గురువుగారు, కుబేరుడి సంపదను శుక్రుడు అపహరించాడు కదా, ఆ వృత్తాంతం వినిపిస్తారా? చిదానందుడు అడిగాడు. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. కుబేరుడి సంపదను అపహరించే సమయానికి శుక్రుడు కాలేదు. అప్పుడు ఆయన పేరు ఉశనుడు. కుబేరుడి సంపదను కాజేయకపోయి ఉంటే ఆయనకు శుక్రుడు అనే నామధేయం ఏర్పడేదే కాదు. ఉశనుడుగానే కొనసాగేవాడు ఆయన.
ఉశనుడు కుబేరుడి ఐశ్వర్యాన్ని అపహరించిన కాలం వృషపర్వుడు వృక్షరాజుగా ఉన్న కాలం. వృషపర్వుడు కశ్యప ప్రజాపతి ధర్మపతి ధనూదేవి కుమారుడు. సంప్రపరంగా దేవతలను మించిపోవాలన్న వృషపర్వుడి ఆశను నిజం చేయడానికి ఉశనుడు కుబేరుడి ఐశ్వర్యం మీద కన్ను వేశాడు. నిర్వికల్పానంద కథనం కొనసాగించాడు. ఉశనుడు కుబేరుడి వద్దకు వెళ్ళి అభిమాన వర్షం కురిపించాడు. దేవతలు, దానవులు, దైత్యులు, యక్షులు, గంధర్వులు అందరూ బ్రహ్మమానస పుత్రుల పరంపరే అని, అందరూ ఒక్కటే అని మాటల మాయాజాలం ప్రారంభించి కుబేరుడిని మాయలో పడవేశాడు. తన యోగ విద్యను ఉపయోగించి కుబేరుడి అధీనంలో ఉన్న నవనిధుల్ని, సర్వసంపదల్ని హరించి తన స్వాధీనం చేసుకుని వెళ్ళిపోయాడు. నవనిధుల అధిష్టాన దేవతలు అంతర్ధానమైపోయారు. ఉశనుడి నిర్వాకాన్ని గుర్తించిన కుబేరుడు నిర్ఘాంతపోయాడు. మహాశక్తివంతమైన రాక్షస సైన్యాన్ని ఎదిరించి పోరాడి గెలిచి తన సంపదను తెచ్చుకునే శక్తి తనకు లేదు. ఉశనుడిలాగే మాయోపాయంతో తన ఐశ్వర్యాన్ని కైవసం చేసుకునే యోగశక్తి తనకు లేదు. తనకు ఉన్నది ఒకటే, పరమశివుడి స్నేహశక్తి. కుబేరుడు పరమేశ్వరుడి దర్శనం చేసుకున్నాడు. ఉశనుడి అక్రమ కార్యాన్ని వివరించాడు. తన సంపదలను తిరిగి ఇప్పించమని అర్థించాడు. ఉశనుడు చేసిన నీచ కార్యాల పరమేశ్వరుడికి ఆగ్రహం తెప్పించింది. పట్టరాని ఆవేశంతో తన జటాజూటాన్ని విదిల్చాడు. త్రిశూలాన్ని చేతిలోకి తీసుకున్నాడు. ఎక్కడా ఉశనుడెక్కడా అంటూ గర్జించాడు. మహేశ్వరుడి మహానాదంతో భూమి, ఆకాశం, అంతరాళం దద్దరిల్లాయి. పరమశివుడి కేక విని ఉశనుడు వణికిపోయాడు. ఒక పొదలో నక్కి దాక్కున్నాడు. శివుడి హోంకారం అతన్ని వణికించి వేస్తోంది. కంపించిపోతూ ఉశనుడు శివుడి సన్నిధిలో నిల్చున్నాడు. ఆగ్రహావేశాలతో ఊగిపోతున్న శివుడు ఉశనుడిని పట్టుకుని నోటిలో వేసుకుని మృంగివేశాడు. మహేశ్వరుడి మహాజట కుహరంలో ఉశనుడు సుళ్ళు తిరుగుతూ ఉండిపోయాడు. ఆగ్రహంతో రుద్రుడైపోయిన మహేశ్వరుడి శరీరంలో సెగలగక్కుతున్న వేడిమిని భరించలేక తల్లడిల్లిపోయాడు ఉశనుడు. అతను వెలికి రావడానికి అవకాశం లేకుండా నవరంధ్రాలను బంధించి వేశాడు శివుడు. శివుడి జఠరాగ్ని ఉత్పత్తి చేస్తున్న మహాతాపాన్ని భరించలేక ఉక్కిరైపోతున్న ఉశనుడికి జ్ఞానోదయమైంది. పరమేశ్వరుడనే శరణుగోరి రక్షించమని ప్రార్థించాడు. నవరంధ్రాలలో ఒకటైన శుక్రనిర్గమైన మార్గమైన జననాంగ రంధ్రాన్ని తెరిచి దాని గుండా వెలికి రమ్మని ఆజ్ఞాపించాడు శివుడు. ఉశనుడు ఆలస్యం చేయకుండా ఆ మార్గం గుండా వెలికి వచ్చాడు. శివుడు అతడిని నిప్పులు కక్కుతూ చూశాడు. పరమేశ్వరుడి ఆగ్రహాన్ని పార్వతి గుర్తించి శాంతించమని ప్రార్థించింది. నాథ, ఉశనుడు మీ శుక్రనిర్గమన మార్గం గుండా వెలికి వచ్చి తద్వారా పునర్జన్మ పొందాడు. మీ శుక్రమార్గం గుండా వచ్చిన కారణంగా నాకు పుత్రుడైనాడు. నాకు పుత్రుడైన వాడు మీకు పుత్రుడే. దీర్ఘాయుష్షు ఇస్తూ దీవించండి అంది. శివుడు పార్వతి అభ్యర్థనను మన్నించాడు. శుక్రమార్గం నిర్గతుడైనందువల్ల ఉశనుడికి శుక్రుడు అన్న నామధేయం నిర్దేశించాడు. కుబేరుడి సంపదను కొల్లగొట్టినందుకు అతన్ని మందలించాడు. తక్షణం అతని సర్వసంపదలను తిరిగి అప్పగించమని ఆజ్ఞాపించాడు. శుక్రుడు పరమేశ్వరుడి ఆదేశాన్ని పాటించి దాచుకున్న కుబేరు సంపదలను కుబేరుడికి అప్పగించాడు. ఆ విధంగా కుబేరుడు మహాదేవుడి సహాయంతో తన సంపదలను తిరిగి సంపాదించుకున్నాడు. నవనిధుల అధిష్టాన దేవతలు ఆయన ఆస్థానానికి తిరిగి వచ్చారు. నిర్వికల్పానంద కథనం ఆపి శిష్యులను సాభిప్రాయంగా చూశాడు. గురువుగారు కుబేరుడు తొండ అయ్యాడని చెప్పారు. ఆ కథ ఏమిటో చెప్పండి శివానందుడు అన్నాడు. నిర్వికల్పానంద తల పంకించి చెప్పసాగాడు. మరమత్తుడు ఉశీర బీజ దేశానికి రాజు. ఆయన ఒకసారి యాగం చేస్తున్నాడు. బృహస్పతి సోదరుడు సంవర్తనుడు యజ్ఞం చేస్తున్నాడు. మరమత్తుడి ప్రార్థనను మన్నించిన కుబేరుడు, ఇంద్రుడు, వరుణుడు, యమధర్మరాజు, ఇతర దేవతలు ఆ యజ్ఞ కార్యంలో పాల్గొన్నారు. అప్పుడు ముల్లోకాలలోనూ విజయయాత్ర చేస్తున్న రావణాసురుడు అక్కడికి వస్తున్నట్లు వర్తమానం అందింది. రావణాసురుడి కంటపడటం ఇష్టం లేని దేవతలు పక్షుల రూపాలు ధరించి దూరంగా వెళ్ళారు. కుబేరుడు తొండగా మారాడు. ఇంద్రుడు నెమలి అయ్యాడు. వరుణుడు హంసరూపం ధరించాడు. యమధర్మరాజు కాకి అయ్యాడు. తనను విజేతగా ప్రకటించుకుని రావణుడు వెళ్ళిపోయాడు. ఇంద్రాది దేవతలు తమ నిజరూపాలు ధరించారు. తొండరూపం ధరించినందుకు కృతజ్ఞతా సూచకంగా కుబేరుడు అక్కడ పర్వత ప్రాంతంలో ఉన్న ఒక తొండను చూసి వరమిచ్చాడు. అప్పటిదాకా నీలంగా ఉన్న దాని శిరస్సు
బంగారు వర్ణంతో శాశ్వతంగా మెరిసేలా అనుగ్రహించాడు. గురువుగారు, ఇంద్రుడు, వరుణుడు, యమధర్మరాజు వరాలు ఇవ్వలేదా? సదానందుడు అడిగాడు. ఎందుకు ఇవ్వలేదు నాయనా? వాళ్ళు దేవతలు, చిన్న ఉపకారాన్ని కూడా విస్మరించరు. నిర్వికల్పానంద నవ్వుతూ అన్నాడు. పూర్తిగా నీలిరంగులో ఉన్న నెమలి పింఛం 1000 కన్నులతో మెరిసిపోయేలా అనుగ్రహించాడు ఇంద్రుడు. నెమళ్లకు సర్పభయం లేకుండా వరమిచ్చాడు. తన అధీనంలో మేఘాలు వర్షించేటప్పుడు నెమలికి అపరిమితమైన ఆనందం కలిగేలా మరొక వరము ఇచ్చాడు. వరుణుడు హంసజాతికి వరమిచ్చాడు. అప్పటిదాకా హంస శరీరం తెలుపు నలుపు రంగులలో ఉండేది. వక్షభాగం గడ్డి రంగుతో ఉండేది. నిర్మలమైన తెల్లనైన నురుగులాగా హంస శరీరం ఉండేలా అనుగ్రహించాడు వరుణుడు. ఇంకా యమధర్మరాజు, ఆయన కాకి రూపం ధరించాడు కదా. యమధర్మరాజు కాకి జాతికి ఇతర ప్రాణులకు ఉన్నట్టు రోగబాధలు లేకుండా వరమిచ్చాడు. మృత్యుభయం లేకుండా మరొక వరం ఇచ్చాడు. మానవుడు చంపనంత వరకు కాకి జీవించే ఉంటుందన్నాడు. రౌరవాది నరకంలో ఆకలి దప్పులతో అలమటించే పితరులను తృప్తిపరచడానికి భూలోకంలో ఉండే పితరుల సంతానం పితరులకు ఉద్దేశించిన ఆహారంతో కాకిని తృప్తిపరిస్తే పితరుల ఆకలి దప్పులు తీరతాయని అనుగ్రహించాడు. ఆ కారణంగానే అపరకర్మలలో వాయసపిండం పేరుతో కాకికి ఆహారం సమర్పించే ఆచారం వచ్చింది. ఇంకా కుబేరుడితో కథలోకి వెళ్దాం. కుబేరుడు ధనాధిపతి, దిక్పాలకుడు. ఆయనకు ఆ పదవులకు తగిన శక్తి లేక కాకుండా శాపానుగ్రహ శక్తి ఉంది. ఆగ్రహిస్తే శపించగలడు, అనుగ్రహిస్తే రక్షించగలడు. నిర్వికల్పానంద అన్నాడు. కుబేరుడు ఎవరినైనా శపించాడా గురువుగారు? చిదానందుడు ప్రశ్నించాడు. యక్ష పరంపరకు చెందిన స్థూలకర్ణుడు అనే వ్యక్తిని శపించాడు. తదనంతరం శాంతించి అనుగ్రహించాడు. ద్రుపద మహారాజు కూతురు శిఖండి మీకు తెలుసు. శిఖండి తమ కుమారుడు అని రాజదంపతులు అందరినీ నమ్మించారు. దాశార్హ దేశరాజైన హేమవర్మ కూతురితో శిఖండి వివాహం జరిపించాడు ద్రుపదుడు. అయితే హేమవర్మ కూతురు తన భర్త శిఖండి పురుషుడు కాదని స్త్రీ అని కనిపెట్టింది. ఆ విషయం తండ్రికి తెలియజేసింది. దశార్థరాజు ఆగ్రహంతో ద్రుపదుడి మీద దండెత్తి వచ్చాడు. తనకు మరణమే శరణ్యం అనుకున్న శిఖండి ఆత్మహత్య చేసుకోవడానికి అరణ్యంలోకి వెళ్ళింది. ఆ అరణ్య ప్రాంతం స్థూలకర్ణుడు అనే యక్షుడి నివాస ప్రాంతం. శిఖండిని చూసి స్థూలకర్ణుడు ఆత్మహత్య కారణం అడిగాడు. శిఖండి వివరించింది. స్థూలకర్ణుడు శిఖండి స్త్రీత్వాన్ని తాను తీసుకొని తన పురుషత్వాన్ని ఆమెకు 10 రోజుల వ్యవధి ప్రాతిపదికతో ఇచ్చాడు. శిఖండి పురుషుడుగా మారి రాజధానికి వెళ్ళింది. లోక సంచారం చేస్తూ కుబేరుడు స్థూలకర్ణుడి మందిరం వద్దకు వచ్చాడు. సిగ్గుతో వెలికి రాకుండా ఉండిపోయిన స్థూలకర్ణుడు స్త్రీ రూపంలో కుబేరుడి ముందుకు వచ్చాడు. అతను అలాగే స్త్రీగానే ఉండిపోయేలా శపించాడు కుబేరుడు. యక్షుడు పాదాక్రాంతుడై ప్రార్థించాడు. శిఖండి మరణించాక పురుషత్వం తిరిగి పొందేలా స్థూలకర్ణుని అనుగ్రహించాడు కుబేరుడు. నిర్వికల్పానంద వివరించాడు. కుబేరుడు ఆగ్రహాన్ని, అనుగ్రహాన్ని, ఆ రెండింటినీ ప్రదర్శించే శక్తిని వెల్లడించే మరొక గాథ ఉంది. అది తుంబురుడు అనే యక్షుడిని ఆయన శపించిన వృత్తాంతం. గురువుగారు, తుంబురుడు అంటే దేవసంగీత విద్వాంసుడా? విమలానందుడు అడిగాడు. కాదు, ఆ తుంబురుడు గంధర్వుడు కాదు, దేవగంధర్వుడు. శాపగ్రస్తుడైన తుంబురుడు వేరు. అతను గంధర్వుడు, కుబేరుడి పరివారంలోనివాడు. ఒకసారి తుంబురుడు కుబేరుడిని అవమానపరిచేలా ప్రవర్తించాడు. అప్సరస రంభ మీద ఆసక్తితో మైమర్చిపోయి తుంబురుడు కుబేరుడిని తాను చేయాల్సిన సేవలను చేయకుండా విస్మరించాడు. ఆగ్రహించిన కుబేరుడు అతడిని రాక్షసుడై పొమ్మని శపించాడు. తుంబురుడు శాపాన్ని ఉపసంహరించమని ప్రార్థించాడు. త్రేతాయుగంలో శ్రీరాముడి చేత వధించబడిన అనంతరం నిజరూపాన్ని పొందేలా అనుగ్రహించాడు కుబేరుడు. ఆయన శాపం ఫలించింది. తుంబురుడు జయుడు, శతహ్రద అనే రాక్షస దంపతుల కుమారుడుగా జన్మించాడు. అతడే విరాధుడు. మహాబలవంతుడు, మహాక్రూరుడు అయిన విరాధుడిని దండకారణ్యంలో శ్రీరాముడు సంహరించాడు. శాపముక్తి కలిగిన విరాధుడు తుంబురుడుగా నిజరూపంతో కుబేరుడిని చేరుకున్నాడు. నిర్వికల్పానంద వివరంగా చెప్పాడు. గురువుగారు, కుబేరగాథ అయిపోయినట్టేనా? విమలానందుడు అడిగాడు. మన పురాణాలలో లభ్యమైన వివరాలను అనుసరించి మీకు కుబేరుడి గాథ వినిపించాను. ఉత్తర దిశ నుండి రక్షణ కోసము, ఐశ్వర్యం కోసము మనిషి ఉత్తర దిశాధినేత అయిన కుబేరుడిని ప్రార్థించాలి. కుబేర గాయత్రి మంత్రం పఠించి కుబేర గాథాశ్రవణానికి పరిపూర్ణత ఇద్దాం, నిర్వికల్పానంద అన్నాడు.
ఓం ధనాధ్యక్షాయ విద్మహే ధర్మేక్షణాయ ధీమహి తన్నో కుబేర ప్రచోదయాత్. నిర్వికల్పానంద కుబేర గాయత్రిని పఠించాడు. శిష్యులు ఆయనను అనుసరిస్తూ గొంతులు కలిపారు.